నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ ఒడ్డరి కాలనీ యూపీఎస్ హెడ్ మాస్టర్ అంబుజారాణి ఉద్యోగ విరమణ మహోత్సవం ఆర్మూర్ పట్టణంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతిరి రాజశేఖర్ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం, ఆలూరు ఎంఈఓ నరేందర్ హాజరయ్యారు. ఆర్మూర్ మండలంతో పాటు వేల్పూర్, ఆలూరు మండలాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంబుజారాణి చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని చెప్పుకొచ్చారు. 36 వసంతాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం అభినందనీయమని బంధుమిత్రులు ప్రశంసించారు. తాను విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించినట్లు అంబుజారాణి వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబుజారాణి. నేను 1989లో టీచర్ వృత్తి చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 36 సంవత్సరాల నా ఉద్యోగ జీవితం గడిపి ఈ నెలలో నేను రిటైర్ కావడం జరిగింది. ఈ నా జీవితం అంతా కూడా విద్యార్థుల మధ్య చాలా విషయాల్లో వాళ్ళకు నేర్పుతూ నేను నేర్చుకుంటూ నా జీవితం గడపడం జరిగింది. నాకు స్ఫూర్తినిచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు రూపకర్తలైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా నా క్లాస్మేట్స్ అందరూ కలిసి, ముఖ్యంగా సుమలత రచయిత్రి, కవయిత్రి, నాకు ఒక మంచి గిఫ్ట్ తన రచనా శైలిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నా యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నానని తెలియజేస్తుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా ముఖ్యంగా నా విద్యార్థి నా పట్ల ఇచ్చిన స్పీచ్ కూడా నన్ను కదిలింపజేసింది. అదేవిధంగా విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, చదువు కొనటం కాదు, చదువు కొనాలి. ఎందుకంటే రాబోయే తరం మీది. యువత మన దేశ యొక్క నిర్మాణానికి మీరే ఒక పిల్లర్స్. కాబట్టి మీరు ముందుగా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటాలంటే దేశాలకు, ముఖ్యంగా అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం మీ యొక్క వంతు. మిమ్మల్ని తీర్చిదిద్దటం ఉపాధ్యాయులుగా మా వంతు. అటువంటి పరిస్థితులలో నేనైతే సఫలీకృతురాలనైనని నేను నమ్ముతున్నా. నా పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులుగా మారడం, చాలా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. వారిని బట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి, తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.